2 లక్షల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన రానున్న రోజుల్లో వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు నిరుద్యోగులంతా కూడా ఏకమయ్యారు. నిరుద్యోగ సంఘ నాయకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. ఇక ప్రభుత్వం మీద ఫైట్ అంటే పోరాటం, యుద్ధం ప్రకటించబోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. అసలు ఏం చేయబోతున్నారు, యూత్ డిక్లరేషన్ పేరుతో వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏంటి మళ్ళీ మీ నుంచి ఒక ప్రకటన రాబోతుంది అనేసి విన్నా. సో యూత్ డిక్లరేషన్ వీ వాంట్ జస్టిస్ అంటున్నారు. ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలవడానికి, అధికారంలోకి రావడానికే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా సపోర్టివ్ చేసింది 60% పైగా మీరే. ఎందుకు మరి నిరుద్యోగుల విషయంలో ఎందుకు మొండి వైఖరిగా గవర్నమెంట్ ఉంది? అది ప్రభుత్వానికి తెలవాలి. ఇంకోటి, ఈ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ అనేసి మేనిఫెస్టోలోనే ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు, ఇంకా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అనేది ఇక దగ్గర చాలా చెప్పింది యూత్ డిక్లరేషన్లో. ఇవన్నీ కాకుండా ఫస్ట్ అయితే మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి రా నాయన. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఇంకోళ్ళేమో 70,000 అంటారు, ఇంకోళ్ళేమో 1,00,000 ఉద్యోగాలు అంటారు. గడియకు మాట గంటకు మాట లెక్క మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అందుకనే ఈ ప్రభుత్వం మాకు మోసం చేస్తూ ఉంది. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఒక్క ఉద్యోగాలు ఇయ్యని పరిస్థితి. అదేవిధంగా గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మేము ఉద్యోగాలు వద్దు నిరుద్యోగాలు అని చెప్పేసి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరు చేసిర్రో ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పేసి ధర్నా చేసిన వాళ్ళ చెంపల పగలగొట్టాలా, లేకుంటే అబద్ధాలు మాట్లాడుతున్న వాళ్ళ చెంపల పగలగొట్టాలనేది కూడా వాళ్ళే నిర్ణయించుకోవాల్సింది. అదేవిధంగా ఇప్పుడు అశోక్ నగర్లో, దిల్షుక్ నగర్లో విద్యార్థులు దాదాపు ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి గ్రామాల స్థాయిలో వెళ్ళిపోయారు. ఎందుకంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేరు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. ఎందుకోసం అనేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మేము ప్రభుత్వం మళ్ళీ మార్చుకోవాలనే ఉద్దేశంతో అన్ని అశోక్ నగర్, దిల్షుక్ నగర్ ఖాళీ చేసి విద్యార్థులు వెళ్ళిపోయారు. ఇదే వార్త నేను చదివిన. అశోక్ నగర్లో కావచ్చు, దిల్షుక్ నగర్లో కావచ్చు, కుకుట్పల్లి ఎక్కువగా నిరుద్యోగులు ఉండేటువంటి స్టడీ సెంటర్స్ ఉన్నటువంటి జాగాల్లో నిరుద్యోగులంతా లేరు, ఖాళీ చేసి పోతున్నారు అని. అంటే ఖాళీ చేసిపోతుంది నోటిఫికేషన్ లేక అని నేను అనుకుంటున్నా. కానీ మీరు ఇంకో కొత్త మాట చెప్తున్నారు. రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్స్లో ఓడించేందుకే జిల్లా స్థాయిలో పర్యటన నిమిత్తం పోయినారు. నిజమేనా? నిజమే అమ్మా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వం ఇయ్యక ఇబ్బంది పడి తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా పైసలు ఖర్చులు పెట్టుకొని కూర్చొని తిన్నారో తిండి తికానా లేకుండా చాలా అష్టకష్టాలు పడి ఉన్నారు. మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి? రాబోయే ఎన్నికల్లోనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో చెప్పాలంటే ఇప్పుడు నుంచే ప్రీ ప్లానెడ్గా వెళ్ళి గ్రామ స్థాయిలోనూ సర్పంచ్ గాను, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ నిలబడి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడంలో ముఖ్య పాత్ర వహించాల్సింది గత ప్రభుత్వంలో నిరుద్యోగులు కదా. ఇప్పుడు కూడా నిరుద్యోగులు వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికే ఇంటికాడ వెళ్ళినాం. అదేవిధంగా వాళ్ళకి చైతన్యం చేయడానికే మేము ఈ జిల్లాల పర్యటన మాత్రం వెళ్తా ఉన్నాం, నిరుద్యోగుల పర్యటన. గత ప్రభుత్వ హయాంలో కూడా మీరు గత ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఇదే బస్ యాత్రలు, లేకపోతే ఊరూరా తిరిగి ఇంటింటికి వెళ్ళి ఒక్కసారి మా కోసం ఈ ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి అని అడిగిన సందర్భాల నుంచి అసలు యూత్ అసలు ఎక్కడ బస్ యాత్రలకి కాంగ్రెస్కి అసలు సంబంధం లేదు అని నాయకులు అన్న స్టేజ్లో కూడా మీరు ఆ మాటలు కూడా పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ పట్ల నిర్లక్ష్య వైఖరిని ధోరణిని మీరు ఏ విధంగా చూసిర్రు, ఏంటి? అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ సరైన అవగాహన లేదు. ఎందుకంటే విద్యా వ్యవస్థను మేము పటిష్టం చేస్తున్నాం, 40,000 కోట్లు రిలీజ్ చేసినామంటారు. ఏ పర్పస్లో చేసిర్రు? ఏమైనా ఉద్యోగాలు ఇచ్చి చేసిర్రా? ఏమైనా కొత్త బిల్డింగ్లు కట్టిర్రా? మరి ఏ విధంగా చేశారు? పోనీ స్కాలర్షిప్లు ఏమైనా రిలీజ్ చేసిరా? 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా విద్యార్థులు నానా అవస్థలు పడతా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కొంతమంది 2 సంవత్సరాలకు 3 సంవత్సరాల కోర్సులు పూర్తి చేసుకొని వేరే స్టడీకి సంబంధించిన కోర్సులకు వెళ్ళాలంటే వాళ్ళకు మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తలేరు, స్టైఫండ్ ఇవ్వలేదనేసి. అది చాలా దారుణమైన పరిస్థితులు. మళ్ళీ వీళ్ళు విద్యా వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేశారని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళకి చదువు మీద అవగాహన లేదు, విద్యపైన అవగాహన లేదు, ఉద్యోగాలపైన అవగాహన లేదు. వీళ్ళకి ఎప్పుడూ దోచుకోవడం అనే ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నది ప్రభుత్వం తప్ప ఎవరికి ఏ వ్యవస్థకైనా న్యాయం చేద్దామని, పేదలకు న్యాయం చేద్దామని, రైతులకు న్యాయం చేద్దామని, విద్యార్థులకు న్యాయం చేద్దామని, నిరుద్యోగులకు న్యాయం చేద్దామని చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తూనే ఉన్నారు, మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, దోచుకోవడం అనే కాన్సెప్ట్ మీదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది, అంతే. ఇప్పుడు నీ చేతిలో ఉన్న కరపత్రాన్ని చూస్తేనే ఇక్కడ కనిపిస్తుంది ప్రభుత్వ రంగంలోని 2 లక్షల ఉద్యోగాలు సాధించడానికి, అట్లాగే ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్ సాధనకే. ఇవి గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టుకుందే కదా. మీకు అందరికీ ఇదే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తామన్నారు. మరి 2 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? అందుకోసమే
వస్తున్నాం, దడా పుట్టిస్తాం, కదిలిస్తున్నాం. జిల్లాల వారీగా వేల మందిగా నిరుద్యోగులంతా ఏకమవుతున్నాం. మిమ్మల్ని స్థానిక సంస్థలో భూస్థాపితం చేయడానికి మాకిస్తున్న యూత్ డిక్లరేషన్ అమలు చేయకపోతే బట్టి లాగి ఇచ్చేసి కదిలిస్తున్నాం. రాసి పెట్టుకోండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాం. మేము వెనకడుగు వేయం. రాబోయే రోజుల్లో మా ప్రణాళిక చూస్తేనే, కనీసం మా నిరుద్యోగుల పేరు వింటేనే ఇప్పటికే సగం సచ్చేలా ఉన్నారు మీరు. కాబట్టి మీకు ఇప్పటికైనా మించింది లేదు. మీరు ఇస్తున్న హామీలు నెరవేర్చకపోతే ఇక మా యుద్ధం ఏ విధంగా ఉంటుందో డైరెక్ట్గా తెలుసుకుంటాం. చావో రేవో వెనకడుగు వెయ్యాల్సిన సందర్భం లేదు, వెయ్యం కూడా. ఇక్కడ మేమంతా కలిసి ఒక్క ఇక్కడున్న నిరుద్యోగి మీ 10 మంది ఎమ్మెల్యేతో సమానంగా ఉన్నాం తప్ప మేము ప్రశ్నించడానికి కోసం, మేము ఏ విధంగా అయితే గెలిపించినామో అదే విధంగా గద్దె దింపడానికి కోసం కదిలిస్తున్నాం. రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ నాయకులకు, రాష్ట్ర ప్రభుత్వానికి దడ పుట్టిస్తాం. కదిలి అడుగు వేసుకు వస్తున్నాం. అందుకోసం చూసుకుందాం, రండి తేల్చుకుందాం, మీరో మేము అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీ ముసుగులో కొంతమంది మీ మధ్యలోనే ఉంటూ ఆడుతున్నటువంటి నాటకాల ద్వారానే నోటిఫికేషన్ రావట్లేదన్న ఒక ఆరోపణలు, విమర్శలు వినబడుతున్నాయి మీ మధ్యలోనే. ఎందుకు? నిజమేనా? మా నిరుద్యోగుల్లో ఏ పార్టీ కూడా కొమ్ము కాసే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే మా దాంట్లో ఎవరైతే జనార్దన్ కావచ్చు, లేకపోతే కుమార్ కావచ్చు, ఇంద్రనాయక్ కావచ్చు, ఆస్మా కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, మేం కావచ్చు, ఎప్పటికీ 2 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా ఏ రాజకీయ పార్టీకి తలవంచకుండా మేము కొట్లాడడానికి వస్తుంటే రాష్ట్ర ప్రజలకు తెలియదా, లేకపోతే 30 లక్షల మంది నిరుద్యోగులకు తెలియదా మా బాధ, మా ఆవేదన? మేము ఇప్పుడేదో కొత్తగా రోడ్డు మీదకి వస్తున్నామా? ఇదంతా డ్రామాలన్నీ బంద్ చేసి నువ్వు ఇస్తున్న హామీలు ఇవ్వకుండా ఈ దద్దమ్మ మాటలు మాట్లాడడానికి ఇచ్చిన సభలో కూడా ఏం మాట్లాడారో కూడా ప్రణాళిక తెలవకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించడానికి దరిద్రమైన ముఖ్యమంత్రి, దరిద్రమైన కాంగ్రెస్ ప్రభుత్వం మా జీవితాలతోటి ఆటాడుకోవడం ఇది సమంజసం కాదు. కాబట్టి మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ కాకపోతే మీరు ఏమి ఇస్తారో ప్రణాళిక లేకుండే మా మీదనే వ్యతిరేకంగా, మా మీదనే అనేక రకాలుగా మాటలు చెప్పడం కూడా సరైనది కాదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అక్కడ జీపీఓ పోస్టులను కూడా ఈ గ్రూప్ 4లో కలుపుతారన్న మాటలు వినబడుతున్నాయి. ఏంటి అసలు దీని వెనకాల ఆంతర్యం ఏంటి? జీపీఓ పోస్టులు అనేటువంటిది దాదాపు 11,000 దగ్గర జీపీఓ పోస్టులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాయమైపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. వేయడం పక్కన పెడితే, ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే పంచుకుంటున్నట్టు అన్నటువంటిది మా పైన బలంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మీరు ఇస్తున్న జీపీఓ నోటిఫికేషన్ ఇవాళ ఎక్కడ పోయింది? ఎందుకంటే మేము జీపీఓ నోటిఫికేషన్ ఎక్కడ అడగలేదు. ఇదే పొంగులేటి గారు ప్రతిసారి ప్రతి సభలో మా నిరుద్యోగుల్ని మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేసి అనేక రకాలుగా మమ్మల్ని మోసానికి గురి చేసి మీరు పబ్బం గడుపుతున్నారే తప్ప ఇక్కడ జీపీఓ ఇవ్వరు, ఏది ఇవ్వరు. మీ దద్దమ్మ యొక్క పరిపాలన మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని మోసం చేశారో అదేవిధంగా మిమ్మల్ని 2 ఏళ్ళుగా గడిచిన ఉద్యోగాల క్యాలెండర్ జాడలేదు, ప్రతి నెల తిరుగుతూనే ఉంది, కానీ నోటిఫికేషన్ మాత్రం కనబడట్లేదు. నిరుద్యోగుల మనసులో చీకటి పెరుగుతూనే ఉంది. వాగ్దానాల వర్షం కురిపించి గద్దెనెక్కిన వారు త్వరలో అన్న హామీని ఇప్పటికీ ప్రతిధ్వనిగా మార్చేశారే తప్ప 2 ఏళ్ళుగా ప్రభుత్వం కబురు చెప్తూనే ఉంది, కానీ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రం కనబడతలేదు. తల్లిదండ్రుల కళ్ళలో ప్రశ్నలు, స్నేహితుల పెదవులో ఎగతాళి, కానీ ప్రభుత్వ చెవుల్లో మాత్రం నిశ్శబ్దపు రాళ్ళు. బడ్జెట్లలో కాగితం ఉద్యోగాలు, సభల్లో కాకి లెక్కలు, కానీ ఉద్యోగాల గడియారం మాత్రం ఎప్పుడు మోగదు. యువత భవిష్యత్ అంటారు, కానీ యువత హృదయాల్లో నిరాశ శ్వాస గీతంలా మారింది. ఓ ప్రభుత్వమా, మా ఓటుతో గద్దెనెక్కి మా నిరీక్షణలతో ఆటలాడతావా? నువ్వు చూపేది సంఖ్యల మాయాజలం, మేము ఎదుర్కొనేది ఆకలితో నిన్న నిజ జీవితం. నోటిఫికేషన్ల కోసం మేము ఎదురు చూసే రోజులు విప్లవ గడియారంలాగా మేము చూస్తూనే ఉన్నాం తప్ప ఇవాళ మా ఆవేదన అక్క మేము ఇది చెప్పుకున్నాం. కాబట్టి ఏ ఒక్కటన్నా ఇవాళ నిరుద్యోగుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక మాయ మొత్తం మాయ. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఉన్న మేము నమ్మం, మా తల్లిదండ్రులు నమ్మరు, మా అక్క చెల్లెలు నమ్మరు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో స్థానిక సంస్థలో సమాధి కట్టడం ఖాయం. మీరు గెలవరు, రాసి పెట్టుకోండి. కావాలంటే 4 రోజుల తర్వాత మేమే సాక్ష్యం మీ ముందుకు వచ్చి చెప్తాం. మేము మా తడాక ఏ విధంగా ఉంటుంది? జనార్దన్ అన్న, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎంకి లేఖలు రాస్తున్నారంట. లేఖలు పక్కన పెడితే కనీసం కలవడానికి యాక్సెస్ అన్ని ఇస్తున్నారా? మొన్నటికి మొన్న దయాకర్ అన్న వచ్చేసి మీతోటి మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం నిరుద్యోగులతోటి ఇదంతా జరిగింది సిటీ సెంట్రల్ లైబ్రరీలో.
మరి మీకు ఈ 4-5 రోజుల్లో మీ సమస్యలు నేను విన్నా, రాసుకున్నా, మొత్తం ఇవన్నీ తీసుకుపోయి నేను సీఎంకి వివరిస్తా, మీలో కొంతమందిని సీఎం దగ్గరికి తీసుకెళ్తా అన్న ఇచ్చినటువంటి భరోసా కానీ హామీ కానీ ఎంతవరకు వచ్చింది? వారు మాట ప్రకారం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అద్దంకి దయాకర్ గారికి ధన్యవాదాలు. చేసేటోళ్ళని మనం అనొద్దు. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారికి ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఆయన తప్పుదోవ పట్టించారు. ముఖ్యమంత్రికి తప్పుదోవ పట్టించినటువంటి వాళ్ళు ఈ దుష్ట శతస్కయము ఎవరున్నారు, ఎవరు చెప్పిర్రు, ఈ నిరుద్యోగుల గురించి చెప్పలేనటువంటి ఈ దద్దమ్మలు, ఈ ఎదవలు ఎందుకు వీళ్ళు ప్రభుత్వ సలహాదారులుగా లక్షలు తీసుకొని బుగ్గ కార్లలో ఎంజాయ్ చేస్తున్నారు? ముఖ్యమంత్రికి చెప్పాల్సిన బాధ్యత వీళ్ళది కదా. ఇలా డబ్బులు తీసుకొని కూర్చుంటే లేవలేనటువంటి వాళ్ళు, లేస్తే నిలబడలేనటువంటి వాళ్ళు, ఈ దద్దమ్మలు, ఈ చౌటలు, ఈ ప్రభుత్వాలు ఎటు మారితే అటు పోయి అక్కడ ఉన్నప్పుడు అక్కడ, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేసేటటువంటి ఈ ఎదవలు ఉండి ఇవాళ ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించి వాళ్ళ ప్రభుత్వానికి చెడ్డ పేరు, ప్రజలకు కష్టాలు తీసుకొస్తున్నటువంటి ఎదవలు తప్పుదోవ పట్టిస్తారు. రేవంత్ రెడ్డికి తెలియనియట్లేదు ఇక్కడ సమస్యలు అంటారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో మీరు చేస్తున్నటువంటి ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, సో మిమ్మల్ని అక్రమ అరెస్టు చేయడం కావచ్చు, ఇవేవి సీఎం రేవంత్ రెడ్డికి తెలియదంటారా? మీరే కాంగ్రెస్ హటావో, ఈ నిరుద్యోగికి బచావో అని ఎన్నిసార్లు నినాదాలు చేసి నిరసనలు తెలిపినప్పుడు మేము వచ్చి కవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ లెవెల్లో మిమ్మల్ని అక్రమ అరెస్టులు ఎప్పుడు లేని విధంగా అశోక్ నగర్లో లాఠీ చార్జీలు కూడా జరిగినాయి. అశోక్ నగర్ అంతా 144 సెక్షన్, సిటీ హైదరాబాద్లో కూడా 144 సెక్షన్ విధించారు. ఇట్లాంటివేవి మీరు కాంగ్రెస్ పార్టీలో చూడలేదా? 100% అక్క మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా. అయితే ఇదేంటంటే మనం కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలు చర్చించాలి. కాంగ్రెస్ వెనకేసుకు వచ్చేదని కాదు. ఇప్పుడు మీ వ్యవస్థలో ఇప్పుడు ఒక మీడియాలో మీ గురించి ఒకరు చెప్తారు, వారికి తెలుసు ఎంతోమంది, కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనుకో, ప్రతిదీ మీ దాని గురించి వాళ్ళు చర్చించలేరు, వాళ్ళు తప్పు చెప్తారు. అట్టనే ఇక్కడ ఏంటంటే ఇంటెలిజెన్స్ ఒక సమాచారం ఇస్తుంది. ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు రివ్యూ చేసుకునేటప్పుడు అవును ఇది వాస్తవమే ఇట్లా అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అడ్వైజర్లది. ఈ సబ్జెక్ట్ చూసేటటువంటి వాళ్ళు ఏదన్నా అయ్యో ఇట నిరుద్యోగులు ఉందంటే లేదు ఈడ నిరుద్యోగులు ఎవరు లేరు, అసలైన నిరుద్యోగులు కాదు, ఆడొకటి ఈడొకటి ఉంటాడు. ఎందుకు చెప్తున్నామంటే ఒక వ్యక్తి గ్రూప్ 1 పేపర్లో తప్పులు వచ్చినాయని మేము వేం నరేందర్ రెడ్డి కాడికి పోయినప్పుడు వేం నరేందర్ని ఒక పర్సన్ ఫోన్ చేసి అడిగిన, లేదు మంచిగా వచ్చింది, అశోక్ నగర్లో ఉంటారు, అట్టనే ఉండి అట్టనే చేస్తారు ఎవడో ఒకడని చెప్పారు. అట్లా ఏం చేస్తున్నారంటే సీఎంకు తెలియదని కాదు, సీఎంకు తెలుసు. ఆయన ఫ్లాప్, ఆయన విద్యాశాఖ వేరేటోనికి ఇవ్వాలి, ఆడ ఫ్లాప్ అయినని చెప్తున్నాం. ఆయన అమాసకో పుణ్యానికో ఎప్పుడో ఒకసారి చెప్తుండు. ఆయన ఆగమైండు, తెలంగాణను ఆగం చేస్తున్నాడు. ఆయనకు తెలంగాణ పైన సంపూర్ణమైనటువంటి అవగాహన లేనప్పుడు సమస్యలు, తెలంగాణ గడ్డ మీద వచ్చేటువంటి సమస్యలు, తెలంగాణ సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలు, సమాజంలో ఎప్పటికప్పటికి కొత్త సమస్యలు వస్తాయి. దాని గురించి ఆయనకు ఎట్లా అవగాహన ఉంటుంది? ఉండదు. ఉండనప్పుడు తెలంగాణను బాగు చేస్తాం, ఉద్ధరిస్తాం తెలంగాణ గురించి అని ఉన్నటువంటి మేధావులు చేసుకునేటటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కడ పోయిర్రు, వీళ్ళు ఎందుకు చెప్పట్లేరు అనేది ఆవేదన మాది. అది ఆయన ఏదో మంచి చేస్తుంటే వీళ్ళు చేయట్లేరని కాదు. ఆయన ఫ్లాప్ ఆయన దగ్గర మేము హీరోలము, తెలంగాణ బాగుపడాలని కాంగ్రెస్కు ఓటేపించినటువంటి మేధావులు, అడ్వైజర్లుగా ఉన్నటువంటి అపర మేధావులు, అపర చాణక్యులు ఏం బీక్తున్నారు అని అడుగుతున్నాం మేము. వీళ్ళు చేస్తున్నారు కదా, తప్పు అడుగుతున్నాం. మీరు చేస్తున్నటువంటి సంఘటిత పోరాటానికి సంవత్సరంలోపు 2 లక్షలు అన్నారు, తీరలేదు. నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చింది, భరోసాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అబద్ధాలే తప్ప, అంటే 60,000 ఉద్యోగాలను ఒకరు, 70,000 ఉద్యోగాలను ఒకరు, సీఎం స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి 60 ఇచ్చేసినామన్నాడు, శ్రీధర్ బాబు 70 ఇచ్చేసినామన్నాడు. నిజంగా ఆ మేర ఉద్యోగాలు భర్తీ అయినాయా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో? అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి మీకు కరపత్రాలు ఇచ్చే వరకు కూడా ఇదంతా ప్రాసెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయి ఎంత అనుకుంటున్నారు అందాజా? కాంగ్రెస్ వచ్చి ఇచ్చింది 10,000, గతం ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. మరి వీళ్ళే ఇచ్చిండే వైట్ పేపర్ ఎందుకు చేయాలి? ఉస్మానియా గడ్డ మీదకి వచ్చినప్పుడు అమరవీరులు చనిపోయినటువంటి గడ్డ, ఇషాంత్ వేణుగోపాల్ రెడ్డి వీళ్ళందరూ చనిపోయినటువంటి ఉస్మానియా గడ్డ మీదకి వచ్చి, ఆ పవిత్ర నేల మీదకి వచ్చి అబద్ధాలు ఆడకుండా నా పాపాలు కడిగేసుకుంటా అని చెప్పి ఒక వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయలేకపోయింది ముఖ్యమంత్రి? ఆ రోజు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయన వస్తున్నప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసేటటువంటి క్రమంలోనే మా ఫోన్ పలిపోయి ఎలాగే బుడ ఫోన్ పెట్టుకొని తిరుగుతున్నాం. వాళ్ళు పోలీసులు ఉచ్చదార్థంగా వీళ్ళు చెప్తే పాపం వాళ్ళనేమంటా, ఓ పోరు తీసుకొని రాపోరు సిపికి ఫోన్ చేసి, ఏం మీ దొంగలమా, రౌడీ మూకలమా, లేకుంటే ఏమన్నా లంగలమా, లత్కోరలమా, లేకుంటే చెట్ల కింద ఏమన్నా గంజాయి తాగుతున్నావు నువ్వు చెప్పినట్టు? నెక్స్ట్ టైం డిసెంబర్లో వచ్చినప్పుడు ఎట్లాంటి ప్రొటెక్షన్, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వస్తా అనేసి భరోసా ఇచ్చిండు, మాట ఇచ్చిండు. నేను డీజీపీకి కూడా చెప్తా, ఎవరైనా అడ్డుకుంటే కూడా వాళ్ళకి నేను సమాధానం చెప్తా అని అన్నాడు ఒక మాట మొన్న ఓయూ పర్యటనకు వచ్చినప్పుడు. మరి మొన్న ఈయనకు తెలియకుండా వచ్చారు వాళ్ళు.
ఈయనకు తెలియకుండా వచ్చారా చెప్పు. అంటే ఈయనకు సెక్యూరిటీ కూడా తెలియకుండా వస్తున్నారంటే మరి ఈయన ముఖ్యమంత్రి ఎందుకు అంటే మరి దీన్ని బట్టి ఇంటెలిజెన్స్ కూడా పనిచేయట్లేదు అన్నట్టే కదా. అంటే నిన్ను ఎవడు పట్టించుకోవట్లేడు, నీ ప్రభుత్వంలో కూడా అధికారులు కూడా నేను పట్టించుకోవట్లేరా. అరే ఇప్పుడు అంటే ఎవరో వచ్చిరా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరినీ ఏదో నేను రానిచ్చినాం కానీ అయిపోయి అని చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఈయనకు. జిల్లాల పర్యటన అంటారు, మీ సంఘటిత పోరాటానికి ఎవరెవరిని కలుపుకొని ముందడు పోదాం అనుకుంటారు? అందరు రావాలి, అందరు కలవాలి. ఇప్పుడు తెలంగాణలో ఆగమైపోయినాం అనేటటువంటి వాళ్ళు, రైతుల గురించి మాట్లాడతాం అనేటటువంటి వాళ్ళు, తెలంగాణలో పింఛన్ల గురించి మాట్లాడతాం అనుకునేటోళ్ళు, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడతాం అనేటోళ్ళు అందరు రావాలి. ఎందుకంటే ఇలా బీసీ బిడ్డలకు ఉద్యోగాలు వద్దా, రిజర్వేషన్లు వస్తే ఉద్యోగాలు ఎవరిపోతే మరి వీళ్ళందరూ నిరుద్యోగ సమస్యల గురించి ఎందుకు మాట్లాడట్లే? ఇవాళ కొత్త సమస్యలు ఎత్తుకునేటటువంటి వాళ్ళు, తెలంగాణలో రాజకీయాల గురించి నిత్యం మాట్లాడేటటువంటి వాళ్ళు ఈ సమస్య గురించి నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడట్లే? 103 రోజుల సంది ఆగమైపోయినాం అని చెప్పేటామా వాళ్ళ గురించి స్పందించలేదు అన్నప్పుడు 20 నెలల నుంచి నిరుద్యోగులు కొట్లాడి తెచ్చినటువంటి ప్రభుత్వంలో పేపర్ లీకులు అయ్యి ఆగమైనటువంటి నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడట్లే? అసలు ఈ పేపర్ లీకులు అనుకున్న వాళ్ళు కూడా మరి ఆ అక్క చెప్తే మాకు మంచిదని కూడా చెప్తారు. అన్ని లీకులు అన్ని ఈటీవీ ఉన్న కాళేశ్వరంలో లీకుల గురించి దీని గురించి చెప్తుంది కదా. ఈ లీకుల గురించి కూడా చెప్తే మంచిది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సిట్ రిపోర్ట్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఆయన నేను రాగానే ఈ సిట్ రిపోర్ట్ని బహిర్గతం చేసి ఉన్నోళ్ళను జైల్లోకి పంపించి ఈ నిరుద్యోగులకు న్యాయం చేస్తా, మళ్ళీ ఇంకొకటి పేపర్ లీకులు చేయాలంటే ఒక్కొక్కరిని పాయింట్లు తడవాలి అని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిట్ రిపోర్ట్ని ఎక్కడ పెట్టిండు? ఈ సిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి దొంగలు ఎవరు వాళ్ళ గురించి కూడా ఈ కవితక్క మాట్లాడితే మంచిది. మా నిరుద్యోగిత అంశాలు కూడా కవితక్క మాట్లాడితే మంచిది. ఈ తీర్మార్ మల్లన్న అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మాట్లాడలేదు. ఈయన నిలదీస్తాను పోతే మా మీద కవితక్క మంత్రులను వేసిర్రు, మేము ఆడకాడిపోతే వాళ్ళు అంటున్నారు. ఇలాంటి ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళు ప్రతిపక్షాలు కూడా మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణను శుద్ధి చేస్తామని వచ్చుతున్నటువంటి మా అక్కగారు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడాలి. పేపర్ లీక్లు అనుకున్న వాళ్ళు తెలంగాణ గ్రూప్ 1 2016లో ఓవర్ నైట్లో ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రేపు తీసుకుంటూ అనగా డిప్యూటీ కలెక్టర్లు వచ్చేది. నెక్స్ట్ వాళ్ళకు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు అవి అనామక పోస్టులు వచ్చినాయి, ఆగమైపోయారు. అలాంటి వెనకాల 2016 గ్రూప్ 2 వెనకాల, మొన్న గ్రూప్ 2లో వెనకాల, ఈ పేపర్ లీక్లు వెనకాల ఉన్నోళ్ళ వెనకాల కూడా మాట్లాడి ఈ ప్రక్షాళనకు ఆమె ఒడిగట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడితే మంచిది. మీరు అన్నట్టు ఇలాంటి వాళ్ళందరూ కూడా మా పక్షాన మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. నోటిఫికేషన్ ఇచ్చుడో కాంగ్రెస్ సచ్చుడో అంటున్నారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీని భూస్థాపితం చేసేటువంటి బలం మీకు ఎక్కడిది? అధికారంలో లేని పార్టీని మొత్తం అధికారంలోకి తెచ్చినాము. మరి అంత బలమున్న మేము భూస్థాపితం చేయలేమా? అసలే నామరూపాలే లేకుండే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కడుంది? ఏ స్టేట్లో ఉంది? అసలే లేని పార్టీని ఈరోజు అధికారంలో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీని ఇంత పగ్గాలు పుట్టిస్తే మేము చివరికి నిరుద్యోగులు కళ్ళకు కనిపిస్తలేరా? మీకు చూపిస్తాం బరాబర్. ఈ ఎలక్షన్లో మీకు నిరుద్యోగులు అంటే ఏందో మేము చూపిస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు శాంతంగా చెప్పినాము, ఇప్పటికైనా ఇస్తారు అన్న నమ్మకం ఉండే లేదు కాబట్టి ఆ నమ్మకం పోయింది. కాబట్టి అప్పుడు మాతోటి ఎట్లా బస్సు యాత్రలు ప్రచారాలు మీరు మీ మీద నమ్మకంతో ఎట్లా చేసినామో ఇప్పుడు కూడా మీకు వ్యతిరేకంగా అట్లే చేస్తాం. ప్రతి పల్లె ప్రతి గడప దొక్కుతాము, ప్రతి తల్లిదండ్రి ఇంటికి పోయి వాళ్ళ బిడ్డల లెక్క మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎందుకంటే ఒక నిరుద్యోగి ఉన్న ఇంట్లో ఖచ్చితంగా రైతు ఉంటాడు, పెన్షన్దారులు ఉంటారు, అందరూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగి కూడా ఆల్రెడీ మూటములు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయారు, కళ్ళలో నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోయారు. ఏ ఆశలు లేక నోటిఫికేషన్స్ రావని చెప్పేసి ఈరోజు అశోక్ నగర్లో చూడండి, ఏ స్టడీ హాల్కి వెళ్ళైనా, దిల్సుఖ్ నగర్లో చూడండి, ఉస్మాన్ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలు చూడండి, అన్ని స్టడీ హాల్స్ చూడండి, నిరుద్యోగులు కనుమరుగైపోయారు. సో నిరుద్యోగులు పోవడానికి నోటిఫికేషన్ లేకపోవడమే కారణమా, లేకపోతే సో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న దానికి అసలైన నిరుద్యోగులని పోలీసులు సతాయించడం కారణం అంటావా? ఏం చెప్తావు చెప్పమా? అసలైన నిరుద్యోగుల్ని పోలీసులు సతాయించడం ఏంది? మా మీద కేసులు పెట్టి మా మీద ఎఫ్ఐఆర్లు పెట్టిందే వీళ్ళు అసలైన నిరుద్యోగులు. అసలైన ఏమన్నా ఉందా కామన్ సెన్స్? పేడ్ ఆర్టిస్ట్ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఎన్నుకుండి నడిపడం వల్లనే ఒక 5-6 బయటకు వచ్చి రచ్చ చేస్తున్నారు. నిజమైన నిరుద్యోగులు ఇంకా ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని చదువుకునే పనిలోనే ఉన్నారు అనేసి ఒక మాట మాట్లాడడం ఎప్పటి నుంచో అంటున్నారు, ఇప్పుడు కూడా మాట్లాడారు కదా. అదే ఆ రోజు వచ్చిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రండి అశోక్ నగర్కి, ఈ రోజు రండి, ఈ రోజు వచ్చి ఇక్కడ చూసి చెప్పండి అసలైన నిరుద్యోగులు చదువుకుంటున్నారు, మీరు 5-6 ఎందుకు లొల్లి చేస్తారని చెప్పండి, మేము ఒప్పుకుంటాం దానికి. మరి రండి, వచ్చి ఈరోజు చూద్దాం, రండి ఈరోజు సాయంత్రమే రండి, ఇటు నుంచి అటే పోదాము. నిరుద్యోగులు ఉన్నారా చూపించండి. చెప్తున్నారు సిగ్గుందా అసలు? క్వశ్చన్ చేసేటోళ్ళని అసలు మీరు నిరుద్యోగులు కాదు పేడ్ ఆర్టిస్టులు అంటే చెప్పుతోనే కొడతారు. ఇంకొకసారి మా మీద నిందలేసే ప్రయత్నాలు చేస్తే మిమ్మల్ని ఎట్లా గెలిపించినామో అదే విధంగా మిమ్మల్ని ఏ విధంగా భూస్థాపితం చేస్తాం బరాబర్. ఒకప్పుడు వారంకి 10 రోజులకి రెగ్యులర్గా మీ చుట్టూ తిరిగే మేధావులు కావచ్చు, సో కాల్డ్ కొంతమంది కావచ్చు, ఇప్పుడు అసలు
కనుమరుగైనరు, అసలు కనిపిస్తలేరు. సో వాళ్ళందరి పట్ల నువ్వు చెప్పేటువంటి సమాధానం ఏంటి? ఇప్పటికీ మీ పోరాటానికి వాళ్ళ మద్దతు ఏమైనా కోరుతున్నారా? నెక్స్ట్ మీరు జిల్లాల పర్యటన కావచ్చు, లేదంటే ఇక్కడ చేయబోయే పోరాటం కావచ్చు, వీటికి ఎవరి మద్దతు కోరబోతున్నారు మీరు? ఎవరి మద్దతు? నిరుద్యోగులు, మా తల్లిదండ్రుల మా మద్దతు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అనుకుంటారు మొత్తం వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు కాబట్టి వీళ్ళకి బయట వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, అందుకే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అంటుంటారు కదా. ఖచ్చితంగా ఆ రోజు ఉద్యోగాల కోసము గురుకుల అభ్యర్థులం కానీ, డిఎస్సి అభ్యర్థులం కానీ, గ్రూప్స్ అభ్యర్థులను ఎట్లా జోలబట్టినామో జోలబట్టి ఆడపిల్లలము జోలబట్టి అడిగినాము ఆ రోజు. అదేవిధంగా ఈరోజు జోలబట్టి అడుగుతాం. మా తల్లిదండ్రులు మా నిరుద్యోగులే మాకు సపోర్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మాకు వాహనాలు గీహనాలు ఉంటేనే మేము ప్రచారాలు చేస్తామని అనట్లే, పాదాల మీద చేస్తాము, ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాము. పాదయాత్ర చేసినా వీళ్ళ బుద్ధులు బయట పెడతాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల విషయంలో కావచ్చు, లేదంటే ప్రైవేట్లో స్థానికత సాధనకై దీని విషయంలో మీ పోరాటం, మీ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు కదా. సో ఏంటి జిల్లాల పర్యటన ఎలా ఉండబోతుంది? ఎట్లా ప్రభుత్వానికి మీ ఇబ్బందులు, మీ కష్టాలు గ్రౌండ్ లెవెల్లో మీరు పడుతున్నాయి అన్ని పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నారని, ఇప్పటికైనా మీ పోరాటం, మీ సమస్యల పట్ల వాళ్ళకి తెలియజేసేటట్టు ఎట్లా చెప్పదలుచుకున్నారు? ఎట్లా అంటే వీళ్ళకి రాజకీయ ముళ్ళుతోనే తీయాలి కాబట్టి వీళ్ళకి రాజకీయంగానే దెబ్బ కొట్టాలి. వీళ్ళకి వేరే ఏ విధంగా వినతులు ఇచ్చినా, ఏడ్చినా, రిక్వెస్ట్ చేసినా ఏ విధంగా అయినా సరే వీళ్ళకి ఎక్కుతలేదు. వార్నింగ్లు ఇచ్చినా ఎక్కుతలేదు. చివరిగా మా పైన కేసులు పెడుతున్నారు. ఎందుకంటే 5-6 కొట్లాడతలేరు. ఆ రోజు ధర్నా చౌక్లో ధర్నా పెడితే వేల సంఖ్యలో ప్రతి జిల్లా నుంచి నిరుద్యోగులు వచ్చిర్రు. పేడ్ ఆర్టిస్టుల వాళ్ళంతా చెప్తారా వాళ్ళ ముందు? మీరు ఇప్పుడు సీఎం గారు గ్రామాన తిరిగి లోకల్ ఎలక్షన్స్కి నేను ప్రచారం చేస్తా అంటారుగా, రండి చూసుకుందాం, రండి మీరు, రండి మీరు రావడమే కావాలి మాకు కూడా, రండి మీరు, మేము కూడా ఉంటాం, రండి. అంటే సీఎం పర్యటన చేసే ప్రతి గ్రామంలో మీరు కూడా ఆయన సరిగ్గా పర్యటన చేసి ఆయనకు అగేనెస్ట్గా ప్రచారం చేస్తారా ఏంటి? ఆయన చేసే ప్రతి గ్రామంలో కాదు, మేము మా గ్రామాల్లో ఆల్రెడీ నిరుద్యోగులు వెళ్ళిర్రు. వాళ్ళ ఇంట్లో ఊకుంటారా? ఎందుకు వచ్చినావు బిడ్డ అంటే, అమ్మ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తలేరు, నోటిఫికేషన్లు ఇస్తలేరు, ఇంటికి వచ్చినా అని చెప్తారు కదా. నేనే పోయి చెప్పాల్సిన అవసరం లేదు. నా తరపు నుంచి ఒక నిరుద్యోగి కూడా ఖచ్చితంగా పోయిండు ఆల్రెడీ. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడా? మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఊర్లో పర్యటనకు వస్తే చెప్పరా? సరే, మమ్మల్ని కట్టుదిడ్డం చేసినట్టు అక్కడ కూడా మీ సెక్యూరిటీ, మీ గుండాగాళ్ళు, మీ మొత్తం బౌన్సర్లు ఎంట ఉంటారేమో, కానీ మీ తరపు నుంచి, పార్టీ తరపు నుంచి పోటీ చేసే అభ్యర్థి ఆ ఊర్లోనే ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతారు? ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతారు? మా నిరుద్యోగులు అప్పుడు సమాధానం గట్టిగా చెప్తారు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు గట్టిగా సమాధానం చెప్తారు ఖచ్చితంగా. సో వీ వాంట్ జస్టిస్ అంటూ సో ప్లకార్డులు పట్టుకున్నారు ఇప్పుడు. సో ఏం జస్టిస్ కావాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు? సో ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఎలాంటి వాటి మీద ముందస్తు చర్యలు కావచ్చు, ముందస్తు నిర్ణయాలు తీసుకోవాలంట. వీళ్ళ ముందస్తు సూచనలు, చర్యలు అన్నీ వీళ్ళ ఎలక్షన్స్ పైనే ఉన్నాయి. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ సభ్యులు ఎవరైనా పదవిలో లేకపోతే వాళ్ళకి ఏ పదవి ఇవ్వాలి, వాళ్ళకి దేంట్లో దూరబెట్టాలి, దేంట్లో వాళ్ళు తినాలి, పందికొక్కు లెక్క ఇదే చూస్తుర్రు అంతే. వీళ్ళకి అంతకు మించి నిరుద్యోగుల గురించి ఆలోచన లేదు. అంత ఉంటే మేము ఎండనక వాననక ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి పోయి వినతి పత్రాలు ఇస్తే అసెంబ్లీ ఉందని శాంతియుతంగానే పోయినాం కదా. మరి మీరు మా మొహాలు చూసినా కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడిరా అసెంబ్లీలో? 10 నిమిషాలన్న నిరుద్యోగుల గురించి ప్రస్తావించరా? ఏ మొహాలు పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడుగుతారు మమ్మల్ని? సో నువ్వు చెప్పు ఇంద్ర, 2 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎదురు చూసిర్రా? ఎందుకంటే ఇదే జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. సో దాని గురించి ఏమన్నా ప్రస్తావనకు వస్తుందని చాలా ఎదురు చూసిర్రు, అది రాలేదు. దాని మీద కూడా మీరు నిరసనలు, ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా నిరుద్యోగ సమస్యలు ఏమనెత్తి ఎవరైనా మాట్లాడినరా అనుకుంటున్నా? మీరు ఎట్లా ఊహించారు? ఎట్లా జరిగింది అసెంబ్లీ సమావేశం? వాస్తవానికి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు నేను తెలిసిన తర్వాత మేమందరం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అందరం కలిసి కూడా ప్రతి ఎమ్మెల్సీకి, ఎమ్మెల్యేకి, ఎంపీలకు కూడా ఎంపీ క్వార్టర్స్ కూడా వెళ్ళాము. ఎవరైతే క్వార్టర్స్ ఉన్నాయో బంజారా హిల్స్ అక్కడ కూడా వెళ్ళి మా వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాము. ఎవరు కూడా కలవని పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు కలిశారు, ఎమ్మెల్సీలు కలిశారు, వాళ్ళకి మా వినతి పత్రాలు ఇచ్చాము, చెప్పాము సో అండ్ సో ఇట్లా జరుగుతుంది, నోటిఫికేషన్ లేదు, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే, ఈ ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు, 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని చెప్పి సవినంగా ఎవరైతే ఉన్నారో అందరికీ వివరించే ప్రయత్నం చేశారు. క్లియర్ కట్గా ఏ జియోస్ తీసుకొచ్చారు, ఏ జియోస్ ఇప్పుడు వద్దు, జియో 46 గురించి కానీ 29 గురించి కానీ అన్నీ కూర్చోబెట్టి గంటలు తరబడి ఎవరైతే కలిశారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశాము. వీళ్ళు కనీసం ఒక్కరైనా మాట్లాడతారు అనుకున్నా, కానీ ఇవాళ ఎంతసేపు వాళ్ళ అధిష్టానానికి భయపడి రేవంత్ రెడ్డికి భయపడి ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి, ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎలా నీళ్ళ మీద మాట్లాడుతున్నాం.
కాళేశ్వరం దోచుకున్నారని మాట్లాడుతారు. ఇవాళ మిమ్మల్ని గెలిపించింది నిరుద్యోగులే కదా. ఇవాళ కనీసం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. 2013 నుంచి 23 వరకు కనీసం ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు వాళ్ళ భుజాన మీద ఎత్తుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా ఒక ఎమ్మెల్సీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో మాట్లాడరా? మరి 2019లో టీజీపీఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పి సిట్ ఎంక్వైరీ వేశారు. ఎక్కడికి పోయింది అది? ఎవరు తీసుకున్న ఉద్యోగాలన్నీ? దాని గురించి సిట్ ఎంక్వైరీ ఎడిపోయింది. మరి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. కాళేశ్వరం మీద వేసారు, బాగానే ఉంది, మంచిది, హ్యాపీనే. సరే, ఎవరు దోచుకున్నా ఎవరు తిన్నా కూడా బయటపడాలి. మరి మా ఉద్యోగాల్లో కూడా దొంగలు పడ్డారు కదా, ఎవరు మాట్లాడతారు? ఆ సిట్ ఎంక్వైరీ ఎడిపోయింది ఇప్పుడు దాకా. అంటే మీరేనా దోచుకున్నది? ఇలా కొండా సురేఖ అన్న కొడుకు జాబు కావాలి, శ్రీధర్బాబులాగా మంత్రులందరికీ జాబులు కావాలి, మీకు ఉద్యోగాలు కావాలి, మా సామాజిక వర్గానికి ఉద్యోగాలు కావాలి, మీ సామాజిక వర్గం ఉద్యోగాలు కావాలి. కానీ ఇలా నిరుద్యోగ సామాజిక ఉద్యోగాలు ఉందా? ఎందుకు కొట్లాడుతున్నాం మేము బయటకు వచ్చి? ఇలా మీ ప్రభుత్వం కోసం, ఇలా మారుమూల తండాల్లో గూడాలలో ఇలా మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అందరం ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంటే నోటిఫికేషన్ లేకనే మాట్లాడుతున్నాం కదా. అదే నోటిఫికేషన్ వచ్చి ఉంటే మేము బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇలా నోటిఫికేషన్ మధ్య సమయం లేదు సార్ అని చెప్పేసి మేము కోట్ల బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఇలా నోటిఫికేషన్ వద్దని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయిన కొడంగల్ నుంచి ఎంపీగా నువ్వు పోటీ చేయలేదా? అంటే ఒక ఉద్యోగాన్ని అర్హత ఇంకో ఉద్యోగం రాసుకోవడానికి ఇయ్యలేదా వాళ్ళకు? ఇయ్యలేదా? ఎంతసేపు మీరు రాజకీయాలే మాట్లాడుతున్నారు కానీ ఇలా ఎందుకు వస్తారు బయటికి? ఇలా ఖాళీ జేబులతో ఖాళీ కడుపులతో ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాం. మేము రోడ్ల మీద ఒక రూపాయి లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇలా పేడ్ ఆర్టిస్ట్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, బీజేపీ అంటారు. సిగ్గుందా మీకు ఏమన్నా? ఇలా మీకోసం పనిచేసిన వాళ్ళము, మా భుజాల మీద మిమ్మల్ని ఎత్తుకున్న వాళ్ళము. ఇవాళ మీరు గెలిచిన తర్వాత అశోక్ నగర్లో ఇక్కడ నుంచి క్రాస్ వరకు మా భుజాన పైన పెద్ద పెద్ద సౌండ్ బాక్స్లతో ఊరేగించినాం. ఎడిపోయారు అందరూ. ఇలా ఎడిపోయారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ టీజీపీఎస్సీ బోర్డులో చాలామంది సిబ్బందులు ఖాళీగా ఉన్నాయి, ఎందుకు భర్తీ చేయట్లేరు? వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ఇలా అశోక్ నగర్ మొత్తం నేను ఖాళీ చేపిస్తా, అశోక్ నగర్ మొత్తం కొత్త బ్యాచ్ని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఖాళీ చేపిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. ఇలా ఉద్యోగాలు ఇవ్వకుండానే ఖాళీ చేయించారు అశోక్ నగర్ని. ఇలా ఒక్క నిరుద్యోగి కూడా అశోక్ నగర్లో లేరు. ఇలా దిల్సుఖ్ నగర్ కూడా లేరు. ఇలా ఈ పరిస్థితి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదా? మీరు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అలా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని పరిస్థితి. మరి అప్పుడు చెప్పినటువంటి హామీలు భరోసాల్లో నిజం ఉందంటారా? ఇప్పుడు అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా అన్ని ప్లేసుల్లో నిరుద్యోగులు ఉండేటువంటి అన్ని ప్లేసులు ఖాళీ అవ్వడంలో నిజం ఉందా ఏంటి? 2 ప్రభుత్వాలు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం 2 మాట దొందు ప్రభుత్వాలు అని చెప్పేసి నిరుద్యోగులు ఒక ఫిక్స్ అయిపోయారు. వీళ్ళంతా వాళ్ళ ఉద్యోగాల కోసము, వాళ్ళ మంత్రి పదవుల కోసము, ఎమ్మెల్యే కోసం మాట్లాడతారు కానీ ఎవరు కూడా ఎవరిని ఏం చేయరని చెప్పేసి వాళ్ళ క్లారిటీ వచ్చేసింది. ఇలా ప్రతి నిరుద్యోగి ఊరికి వెళ్ళిపోయాడు కన్నీళ్లతోటి. ఇలా ఏం చేయలేక, ఇక్కడ జొమాటో స్విగ్గీ కొట్టలేక, వాళ్ళ బాధలు పడలేక ఇలా ఊరికి వెళ్ళిపోయారు. ఇలా రేపు వాడు కన్నీళ్లతో ఇంటికి పోయిన వాడు ఇలా ప్రతి ఇంటికి పోయి సవినంగా చెప్తారు వాడు ఏమని, అమ్మ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదు అంత చెప్పింది. మాటకాలు, బూటకం మాటలు, అబద్ధ మాటలు, ఫేక్ ప్రచారాలు ఇవన్నీ. గత ప్రభుత్వం ఇచ్చిన మా కేసీఆర్ గారే ఇచ్చారు ఆ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఈయన ఇవ్వలేదని చెప్పేసి ఇలా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. సొంతూరు బాట పట్టినటువంటి నిరుద్యోగుల విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా స్పందిస్తారంటారు? వాటి ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది ప్రభుత్వం మీద? ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చిన బిడ్డ అంటారు. వీళ్ళంతా తల్లిదండ్రులు నాట్లేస్తున్నారు, పత్తిలు ఏరుతున్నారు. ఇలా ఎందుకు వచ్చారు బిడ్డ అంటే, నాన్న ఇలా నోటిఫికేషన్ లేవు అమ్మ, ఇలా నోటిఫికేషన్ లేవు, ఇలా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ లేదని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఈ పరిస్థితి వాళ్ళ కొడుకు రావడానికి గల కారణం ఏందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళ తల్లిదండ్రులు చేస్తారు. మేము గట్టిగా చెప్తాము, మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అందుకే రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీకైనా ఓటేసుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీ గెలవద్దు. ఇలా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రతి నిరుద్యోగి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏమడిగారు? వాళ్ళందరూ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు ఇలా హ్యాపీగా చదివినటోళ్ళు, లైబ్రరీలో ఉండేటోళ్ళు ఇలా ఇంటికి పోవాలని కారణం ఏంది? ఇలా ఈ ప్రభుత్వమే కదా. మరి 40,000 కోట్లు పెట్టినా, 1,00,000 కోట్లు పెట్టినా మరి ఎక్కడ పెట్టినావు? ఏ టైంలో పెట్టినావు? ఏ జీవోలో పెట్టినావు? మరి తీసుకురాయని రేవంత్ రెడ్డి గారు కోదండరాం ఉద్యోగం గురించి మాట్లాడతారు, 15 రోజులు తీసుకొస్తాను చెప్పి. కుమారి అండ్ కొంప గురించి మాట్లాడతారు. కానీ ఇలా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని గెలిపించిరే ఒక గంట సేపు కానీ 2 గంటల సేపు కానీ ఒక ఛాంబర్లో కానీ మీ దగ్గర గాంధీ భవన్ పిలిపించి మాట్లాడే పరిస్థితి లేదా? అహంకారం, గత నియంత్రణ మించిన అహంకారం ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు ఏదో సొంతంగా గెలిచారు అనుకుంటారు కానీ ఇలా ప్రతి నిరుద్యోగి ఊర్లోకి వెళ్ళి ఒక సైన్యంలో జన్మభూమి కమిటీ లెక్క మారి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఒక నిరుద్యోగి 20 మందిని కలిసి ఓట్లు ఇప్పించారు. ఇలా వీళ్ళు గెలవలేదు. ఏ ఎమ్మెల్యే కూడా అంత ఖర్చు కూడా చేయలేదు. ఇలా ఉత్త పుణ్యాన గాలి గెలిచారు ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇలా అందరూ తెలుసు ఆ విషయం. ఇలా నిరుద్యోగులనే కాంగ్రెస్ పార్టీ గెలిచి అందరికీ తెలుసు. మొన్న నిరుద్యోగులకు చాలా వరకు హామీలు ఇస్తున్నట్టు ఓయూ పర్యటనలో ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటంలో మాట్లాడిండు. ఎందుకంటే రానున్న రోజుల్లో నిరుద్యోగులకు సంబంధించి ఎన్ని కోట్లు కావాలో, డెవలప్మెంట్కి కావచ్చు, లేకపోతే నోటిఫికేషన్స్ కావచ్చు, ఏదంటే అది ఈ హామీ ఇచ్చేస్తా, భరోసా ఇచ్చేస్తా, చేసేస్తా, చూసేస్తా అన్నారు డిసెంబర్లో వచ్చినప్పుడు. వితౌట్ సెక్యూరిటీ తోటి వస్తా అన్నాడు ఓయూకి. అది ఛాలెంజ్ చేసి వెళ్ళిండు.
దాంట్లో దానిపైన నమ్మకం ఉందా మీకు? రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను సీఎం తీసుకున్న తర్వాత రోజు 18 గంటలు పనిచేస్తున్నా, నిద్ర పోకుండా పనిచేస్తున్నా. మరి విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది కదా, మీ దగ్గరనే ఉంది కదా విద్యాశాఖ. మరి విద్యాశాఖలో ఏం లోపాలు ఉన్నాయి మీకు తెలియదా? ప్రతిరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్తుంది. ఇలా ఓయూలో దాదాపు 800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని శాఖలు కనుమరుగైపోయాయి, కొంతమంది కబ్జాదారులు తీసుకున్నారు, హెచ్సీలో ప్లాట్లు అమ్ముకున్నారని చెప్పేసి మీరు అట్లా మాట్లాడుతున్నారు. మరి ఇవాళ మీరు ఓయూకి ఎందుకు వచ్చారు? ప్లాట్లు అమ్ముకోవడానికి వచ్చిర్రా? అక్కడ లేవు, ఇక్కడ అమ్ముకోవడానికి వచ్చిర్రా? కాబట్టి మీకు అన్నీ తెలుసు. ఎవరైతే మీరు ఇంత తెలిసిన వ్యక్తి మరి ఎందుకు ముళ్ళ కంచెల మధ్య పోలీస్ పహారాల మధ్య రావాల్సిన అవసరం ఉంది? నిజంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేమే ఎన్సీసీ గేట్ నుంచి ఇలా ఓయూ వరకు మా భుజాల మీద తీసుకుంటాం కదా. ఇలా పోలీసుల మధ్య రావాల్సిన పరిస్థితి ఎందుకు మీకు? అంటే భయం. ఇక్కడ భయం పుట్టించింది ఎవరు? నిరుద్యోగులు. మాకు నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము హ్యాపీగా మిమ్మల్ని స్వాగతించేవాళ్ళం. ఇలా పూలమాలను గజమాలను క్రెయిన్లో తెచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళం. ఇలా మీరు ఇలా పోలీసుల మధ్య పహారాల మీద రావాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఏ పోలీసు ఉండకూడదు అంటే అర్థం ఏంటి? అంటే ఇలా మమ్మల్ని నిర్బంధించినావు కదా, ఇలా మాకు స్వేచ్ఛ లేకుండా చేసినావు కదా. కాబట్టి ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు అన్నీ తెలుసు. ఏంటంటే ఆ రోజు అక్కడున్న వీసీలు ఇలా చప్పట్లు కొడుతారు. నిజంగా మీకు సిగ్గుంది ఆ వీసీలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలా పిల్లలు ఎంత బాధపడుతారు. ఒక హాస్టల్కి వెళ్ళి చూడండి. ఇలా మీ రాజకీయాల కోసం మీకు కావాలని చెప్పేసి తప్పట్లు భజనలు ఆహా ఇది అంటున్నారు. ఇలా నిరుద్యోగులు ఇలా ఉస్మానియా పిల్లలు హాస్టల్లో బాత్రూమ్ సరిగా లేక, మెస్ సరిగా లేక, ఆ కావేరీ హాస్టల్లో, బి హాస్టల్లో ఎంతమంది ఎంత బాధపడతారు తెలుసా మీకు? ఇలా రాగానే మీరు రేవంత్ రెడ్డి రాగానే ఇలా భుజాలు దమ్ముతున్నారు, తప్పట్లు కొడుతున్నారు, భజనలు చేస్తున్నారు, చెంచగాళ్ళ లెక్క మారిపోతున్నారు. సిగ్గుండాలి మీకు. ఇలా ఇన్ని బాధలు ఉన్నాయి సార్. మరి చెప్పపోయారు అక్కడ స్టే మీద చెప్పపోయారు. ఎన్ని చేస్తే ఇక్కడ నుంచి అని చెప్పిన మరి ఆయన విద్యాశాఖ మంత్రి కదా, అప్పుడే వచ్చి చేయొచ్చు కదా. 1000 కోట్లు ఇప్పుడే రిలీజ్ చేస్తారని చెప్పొచ్చు కదా. ఎన్ని డ్రామాలు. ఎందుకంటే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు కొత్త ఓటర్లు ఉంటారు కాబట్టి, ఆ కొత్త ఓటర్లు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి ఆ వాళ్ళకలి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా డ్రామా అని తెలిసి ప్రజలందరికీ తెలుసు, ఈ పిల్లలందరికీ తెలుసు. ఓవరాల్గా మీ కార్యాచరణ ప్రకటించే విషయంలో నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఫర్దర్గా ఎట్లా ఉంటుంది మీ పోరాటం ప్రభుత్వం మీద? ఇప్పుడు ఒక్కొక్క నిరుద్యోగి నిప్పురవ్వలాగా ఉన్నాడు. వాళ్ళ గుండెలు ఎంత బాధ ఉంటే మాకు తెలుసు. ఎందుకంటే ప్రతి నిరుద్యోగి మేము రోజు కాంటాక్ట్ అవుతాం, వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటారు, ఏం జరుగుతుందని చెప్తుంటారు. కాబట్టి నిజంగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో మొండి వైఖరి వదిలి మాతోటి ఒక భేటీ ఏర్పాటు చేసి తొందరగా నోటిఫికేషన్ ఇస్తే మంచిది. రాకపోతే మాతో కనుక మా మాట వినకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. పల్లె బాట తీసుకుంటే ఏ ప్రోగ్రామ్ తీసుకుంటాం. రేపు రేవంత్ రెడ్డి గారు గెలిపిస్తా అంటున్నారు కదా, మీ జెడ్పీటీసీలను ఎమ్మెల్సీలను వాళ్ళని గెలిపిస్తా అంటారు కదా, మేము కూడా మా నిరుద్యోగులను గెలిపిస్తాం. రండి చూసుకుందాం. సరే మేము బరిదిగి కొట్లాడదాం అంటాం కదా, మీరు అటు సైడ్ మేము ఇటు సైడ్, మీరు గెలుస్తారా మేము గెలుస్తామని చూసుకుందాం. బరాబర్ రైట్. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం నిర్బంధపు పాలన, నిరుద్యోగుల మీద నిర్బంధపు పాలన కొనసాగిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు కాదు. సో ఇప్పుడు రాబోయే వస్తున్నటువంటి స్థానిక ఎలక్షన్స్లో లోపే ఈ నిరుద్యోగులతోటి ఒక భేటీ పెట్టి వాళ్ళకి సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు ఏం పడుతున్నారు, అట్లాగే వాళ్ళకి కావాల్సిన నోటిఫికేషన్స్ ఏంటి అనేసి విడుదల చేస్తే మంచిది. లేదంటే మాత్రం ఇప్పుడున్న పోరాటాన్ని, ఇప్పుడున్నటువంటి నిప్పు రవ్వలాగా రగులుతున్నటువంటి నిరుద్యోగుల ఆవేదనని మరింత ఉధృతం చేసే పనిలో ఉండి రానున్న స్థానిక ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్సే మనకి నిరుద్యోగులు చెప్తున్న మాటల్లో వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.